వేదిక్ సిస్టంలో బ్రేక్ఫాస్ట్ అనేది లేదు. ఐ థింక్ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాతే బ్రేక్ఫాస్ట్ అనేది బహుశా భారతదేశంలో ఇంట్రడ్యూస్ అయినట్టుంది. అంతకుముందు పొద్దుట 10 గంటలకి సాయంత్రం 5-6 మధ్యలో తినేస్తూ ఉంటారు. 2 సార్లే, మధ్యలో స్నాక్, రైట్? ఇప్పుడు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నము, రాత్రి, మిడ్ నైట్. అసలు 3 పూట్లు తినాలా, 2 పూట్లే తినాలా? ఫస్ట్ థింగ్, మనిషికి అంత ఫుడ్ అవసరమా బతకడానికి? ప్రతి వాళ్ళము డిఫరెంట్గా ఖర్చు పెడతాం మన క్యాలరీస్. కొంతమంది డెస్క్ జాబ్ చేస్తాము, కొంతమంది జాబ్లో ఎక్కువ వాక్ చేసేది ఉంటుంది. సో నీట్ అంటాం, నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనిసిస్. అంటే మనం డైలీ చేసే మూమెంట్లో కూడా మనం క్యాలరీస్ బర్న్ చేస్తాం. అలా మనం సెడెంటరీ పర్సన్, మన లైఫ్ స్టైల్ ఏంటి? సెడెంటరీయా, లైట్ యాక్టివిటీ ఉందా, మోడరేట్ యాక్టివిటీయా, లేదు వెరీ హై ఇంటెన్స్ యాక్టివిటీయా, నేనేమైనా డాన్స్ ట్రైనరా? సో డిపెండింగ్ ఆన్ ఎంత లెవెల్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉందో దాన్ని బట్టి మనకు అంత పోషకాహారం కావాలి. సో జనరలైజ్ చేసి వీళ్ళకి ఇంతే చాలు, వీళ్ళు ఒక్కటే రూల్ అందరికీ అప్లై అవ్వదు. దట్ ఈస్ నెంబర్ 1 థింగ్. నెంబర్ 2 మీల్స్తో సస్టైన్ అవ్వచ్చా, సర్వైవ్ అవ్వచ్చా? ఎస్, వెరీ వెరీ మచ్ పాసిబుల్. లేదు ఫిజికల్ మోడరేట్ ఆర్ సివియర్ హై లెవెల్ ఆఫ్ ఇంటెన్స్ యాక్టివిటీ ఉంది ఆ పర్సన్ లైఫ్ స్టైల్లో అంటే మేబీ దే నీడ్ అ 3rd మీల్, తప్పలేదు అందులో. లేదు, మళ్ళీ కరెంట్ హెల్త్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. కరెంట్ హెల్త్ కొంచెం బై అండ్ లార్జ్ 2 to 3 మీల్స్ డిపెండింగ్ ఆన్ ఫిజికల్ యాక్టివిటీ బట్టి సరిపోతాయి. తక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే 2 మీల్స్ సరిపోతుంది. ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే 3 మీల్స్ అవసరం. 3 మీల్స్ ప్లస్ ఒక స్నాక్ కూడా అవసరం పడవచ్చు. మళ్ళీ గ్రోయింగ్ చిల్డ్రన్ని ఇందులో నుండి తీసేస్తే ఇది ఓన్లీ పెద్దవాళ్ళకి. సో యూ కెన్ సే హరాయించుకునే శక్తి ఉంటే తినచ్చు అని చెప్పి, అంతే, నియర్లీ అంతే కదండి. ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉంది అంటే మనం తిన్న ఫుడ్ కరెక్ట్గా మనం యూజ్ చేసుకుంటాము అని, అది యూజ్ అవ్వాలి. మన మసిల్స్ ఏదో ఒకటి వాడుకోవాలి. అది వాడుకోలేని ఫుడ్ ఊరికేనే పొట్టలో ఉంటే ఇట్ విల్ ఫైండ్ అన్ అదర్ వే. ఎదర్ యూ యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్. వాట్ అబౌట్ ఈ టైమింగ్, అది వాటి గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఇది కూడా ఒక ఫ్యాషనబుల్ థింక్ అయిందో ఏమో నాకు అర్థం కావట్లేదు. లేట్ నైట్ తినడం ఒకటి, లేకపోతే టూ ఎర్లీగా తినేయడం ఒకటి, ఆర్ నేను అన్నట్టు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం ఒకటి. ఏమిటి ఇది అసలు? యాజ్ అ కామన్ రూల్ మనం పడుకునే 3 hours ముందు లాస్ట్ మీల్ అయిపోవాలి, ఫినిష్ అయిపోవాలి. ఓకే, దట్ ఈస్ ద స్టాండర్డ్ రూల్. మనం ఏ వర్క్, ఎలాంటి వర్క్ అయినా చేయని, డెస్క్ జాబ్ కానీ ఎలాంటి జాబ్ కానీ లాస్ట్ మీల్ పడుకునే 3 hours ముందు అయిపోవాలి. దట్ ఈస్ నెంబర్ 1 థింగ్. నెక్స్ట్, బ్రేక్ఫాస్ట్ అవసరమా లేదా అనేది డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్. మార్నింగ్ వర్కౌట్కి వెళ్తారా? వర్కౌట్కి వెళ్తే లైట్ వర్కౌటా, ఇంటెన్స్ వర్కౌట్ అయితే కొంచెం ఫుడ్ తీసుకొని దెన్ వర్కౌట్కి వెళ్ళడం బెటర్. లేదు లైట్ వర్కౌట్ మేబీ అవసరం ఉండదు, ఫాస్టెడ్ వర్కౌట్ ఈజ్ ఎనఫ్. లేదా అసలు మార్నింగ్ వర్కౌటే చేయము, వీ మే నాట్ నీడ్ బ్రేక్ఫాస్ట్ అట్ ఆల్. ఫోర్స్ చేసుకొని ఆకలి లేకపోయినా 8 అయింది నేను బ్రేక్ఫాస్ట్ తినాలి అనే కాన్సెప్ట్ ఏం లేదు. సో డిపెండ్స్ ఆన్ ద పొద్దున్న లేసి మనం ఏం చేస్తాం దాన్ని బట్టి మనకు బ్రేక్ఫాస్ట్ అవసరమా లేదా అనేది మోస్ట్ కామన్ డినామినేటర్. ఓకే, యా. అయితే అదే నేను ఇంతకుముందు అన్నట్టు ఎంత టైం ఉండాలి మీల్ టు మీల్ మధ్య అనేది కూడా ఒక 3 to 4 hours గ్యాప్ ఈజ్ గుడ్ ఎనఫ్. 2 మీల్స్కి కనీసం 3.5-4 గంటల గ్యాప్ ఉండాలి. ఓకే, ఎందుకంటే అది అరిగించుకుని అబ్జర్వ్ చేసుకునే లోపే మళ్ళీ తినేస్తే సిస్టమ్స్ ఫంక్షన్ చేయాలి కదా. ఎందుకంటే ఆర్ సిస్టమ్స్ ఆల్సో అలైన్. మనం పడుకున్నప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నైట్ మీల్ ఎందుకు 3 hours ముందు అన్నాను, ఇప్పుడే కొంతమంది ఉంటారు లేట్గా ఇంటికి వచ్చేసి అప్పుడే తిని వెంటనే పడుకుంటారు, అరగంటలో గంటలో. అప్పుడు ఏమైపోతుంది, మన కోర్ బాడీ టెంపరేచర్ హై ఉంటుంది. ఎందుకు? ఇట్ ఈస్ స్టిల్ డైజెస్టింగ్ అవర్ ఫుడ్. మన ఫుడ్ ఇంకా డైజెస్ట్ అవుతుంది. బాడీ ఫుడ్ డైజెషన్లో బిజీగా ఉంటే రికవరీ ఎలా అవుతుంది? స్లీప్, డైజెషన్ అంతా అయిపోయి కోర్ బాడీ టెంపరేచర్ డ్రాప్ అయినప్పుడే స్లీప్లో జరగాల్సిన రికవరీ ప్రాసెస్ అన్నీ స్టార్ట్ అవుతాయి.
మరి బాడీకి రికవర్ అవ్వాలి స్లీప్లో అంటే మనం చేసే బాడీతో చేసే వేరే పనులన్నీ అయిపోవాలి. అది ఫుడ్ తినడం కూడా అయిపోవాలి. కోర్ బాడీ టెంపరేచర్ డౌన్ అవ్వాలి. దట్ ఈస్ నెంబర్ 1 థింగ్. మార్నింగ్ థింక్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ది మీరు అన్నారు కదా, అందరికీ అవసరమా, కంపల్సరీ తినాలా లేదా, లాట్ ఆఫ్ డిస్కషన్ ఆన్ ఇట్. సో 1 రూల్ అందరికీ అప్లై అవుతుందని చెప్పలేను. అక్కడ కూడా ఫిజికల్ యాక్టివిటీ పైన డిపెండెంట్. ఎక్సర్సైజ్ మార్నింగ్ చేస్తారా, ఈవినింగ్ చేస్తారా, ఇంటెన్స్గా చేస్తారా, లైట్గా చేస్తారా, ఎక్సర్సైజ్ మెయింటైన్ అవ్వడానికి చేస్తున్నారా, లేకపోతే ఆల్రెడీ ఒక హెల్త్ ఇష్యూ ఉంది దాన్ని రివర్స్ చేయడానికి చేస్తున్నారా, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ విల్ డిటర్మిన్ బ్రేక్ఫాస్ట్ ఆ పర్సన్కి అవసరం లేదు. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అనగానే ఇట్ ఈస్ సింప్లీ బ్రేకింగ్ ద ఫాస్ట్. అది 8కి అవ్వచ్చు, 9కి అవ్వచ్చు, మధ్యాహ్నం 12కి అవ్వచ్చు, 1కి కూడా అవ్వచ్చు. సో ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే ఈజ్ ఇంపార్టెంట్. బట్ మరీ ఎర్లీగా అవసరం లేదు. అట్లీస్ట్ 12 hours ఆఫ్ గ్యాప్ అన్న ఉండాలి లాస్ట్ మీల్ టు ఫస్ట్ మీల్, అట్లీస్ట్ మినిమం. కానీ మీరు హెల్త్ హిస్టరీస్ విన్నట్లయితే సాఫ్ట్వేర్ జాబ్స్ చేసే వాళ్ళకి లాస్ట్ మీల్కి ఫస్ట్ మీల్కి 8 to 10 hours గ్యాప్ ఉంటుంది. అంత కూడా ఉండదు, ఎందుకంటే అది కూడా ఉండదు, అది కూడా ఉండదు, తిని పడుకుంటారు. అది కూడా ఉండదు. ఈటింగ్ ప్యాటర్న్ వాళ్ళ సర్కేడియన్ రిథమ్తో అలైనే అవ్వదు. మీరు అన్నది ఏంటి, సూర్యోదయం అయినప్పుడు ఫస్ట్ తినడము, మరి అస్తమించేలోపు మళ్ళీ తినేస్తాం 2 meals. అంటే మన బాడీకి ఒక క్లాక్ ఉంది, ఇంటర్నల్ క్లాక్. న్యాచురల్గా ఇప్పుడు మనము పడుకునే టైం అయింది, మనం ఆ రోజు మూవీకి వెళ్ళాము, అయినా మనకు నిద్ర వస్తూ ఉంటుంది. ఎందుకంటే బాడీకి ఆ క్లాక్ ఉంది, దాంతో అలైన్ అవ్వాలి. ఆ ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళకి ఆ క్లాకే లేదు. బాడీకి ఎప్పుడు పడుకోవాలో ఎప్పుడు లేస్తుండాలో తెలియదు, ఎందుకంటే ఆడ్ టైమ్స్కి ఫుడ్ వచ్చేస్తూ ఉంటుంది. మీరు అన్నట్టు ఆ 8 to 10 hours ఆఫ్ గ్యాప్ లాస్ట్ మీల్కి ఫస్ట్ మీల్కి ఉండదు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ మీల్ ఏంటో ఫస్ట్ మీల్ ఏంటో కూడా తెలియదు బాడీకి. సో ఇలా మోడర్న్ టైమ్స్లో ఈటింగ్ ప్యాటర్న్స్ సర్కేడియన్ రిథమ్తో అసలు అలైనే అవ్వట్లేదు. అందుకే సర్కేడియన్ డయట్ అని ఇప్పుడు కొత్తగా అంటున్నారు. సర్కేడియన్ డయట్ అంటే ఏంటి, మనం ఎప్పటి నుండో చేసేదే. సన్ రైజ్ అయినప్పుడు తినడము, సన్ సెట్ అయ్యేలోపు లాస్ట్ మీల్ ఫినిష్ చేయడం. ఇట్ ఈస్ అ సర్కేడియన్ డయట్. అదే జీవకోటిలో నాకు తెలిసి మనిషి ఒక్కటే ఈ రూల్ బ్రేక్ చేస్తాడేమో. పక్షుల దగ్గర నుంచి ఇంక్లూడింగ్ నీటిలో ఉండే చేపలు సైతం వెలుగున్నప్పుడు మాత్రమే తింటూ ఉంటాయి, అదర్వైజ్ తినవు. బట్ మనిషి మాత్రమే ఈవెన్ ఆఫ్టర్ సన్సెట్ కూడా తింటూ ఉంటాడు. అంటే జాబ్స్ వర్క్ అవన్నీ డిస్టర్బ్ అయిపోయి తీసుకున్న చాయిసెస్ అవి. సో కొంతమందికి ఆ చాయిసెస్ కుడ్ బి ఎర్నింగ్ ఫుడ్ ఫర్ దెమ్. సో పర్సనల్ చాయిసెస్.